సో ఈరోజు మీకు నేను చెప్పే వీడియో ఏంటంటే హౌ టు ప్రమోట్ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ వితౌట్ ఎ వెబ్సైట్ విత్ ఫ్రీ ట్రాఫిక్. ఓకే, వితౌట్ ఎనీ వెబ్సైట్ కానీ ల్యాండింగ్ పేజ్ కానీ యూజ్ చేయకుండా ఓకే క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అది కూడా ఫ్రీ ట్రాఫిక్ సోర్స్లో, అంటే వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. ఓకే, సో మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతాను ఫ్రెండ్స్. క్లారిటీగా వినండి అండ్ స్కిప్ చేయొద్దు వీడియో అనేది. ఫస్ట్ చూడండి, వెరీ 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 ప్రాఫిటబుల్ మెథడ్ అనమాట ఇది, సీక్రెట్ టెక్నిక్. ఓకేనా? సో దీంట్లో ఏంటంటే ఏం లేదు, మీరు క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ అయినా సరే, డిజీ స్టోర్ ఆఫర్స్ అయినా సరే, వారెట్ ప్లస్ కానీ జేబీజీ కానీ ఎన్ని ఆఫర్స్ అనేవి మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అండి ఈ యొక్క మెథడ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ట్రాఫిక్ అనేది ఫ్రీ ట్రాఫిక్ అండ్ వెరీ వెరీ క్వాలిటీ ట్రాఫిక్ అండ్ పవర్ఫుల్ ట్రాఫిక్, బయ్యర్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే మెయిన్గా సింపుల్గా చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది. సో దీనికంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్లిక్ బ్యాంక్ అకౌంట్లోకి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళండి. ఓకేనా? సో వన్స్ మీరు మార్కెట్ ప్లేస్లోకి వచ్చాక లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మీకు కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో అందరికీ తెలిసిన విషయమే. వీటిలో మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ చూస్ చేసుకోండి ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్. ఎందుకంటే హై కన్వర్టబుల్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ మంది ప్రమోట్ చేసేవి ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్ అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మెయిన్గా. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో మెయిన్గా ఈ రెండు కేటగిరీస్ అనేవి ఎక్కువ మంది పీపుల్ అనేవి ప్రమోట్ చేస్తారు. సో నేనైతే ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని కేటగిరీ ఎన్ని నీచ్ ఏదైనా తీసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ ఆఫర్స్ అనేవి సార్ట్ చేయాలి. ఎలా చేస్తాం? ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను, గ్రావిటీ. సో గ్రావిటీ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎంతమంది అఫిలియేట్ మార్కెటర్స్ అనేవాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనేది తెలియజేస్తుంది. అది ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఎంతమంది పీపుల్ అనేవాళ్ళు, అఫిలియేట్ మార్కెటర్స్ అనేవాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో ఎక్కువ మంది గ్రావిటీ అనేది ఎక్కువ చూపిస్తే ఈ యొక్క ఆఫర్ అనేది ఎక్కువ మంది ప్రమోట్ చేస్తున్నారు, అంటే హై కన్వర్టబుల్ ఆఫర్ అని అండ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఆఫర్ అని చెప్పొచ్చు అనమాట, ద బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. అందుకే గ్రావిటీని బేస్ చేసుకొని మనం ఆఫర్ అనేది చూస్ చేసుకుంటాం. ఓకే, సో గ్రావిటీ చూస్ చేసినాక ఇందులో చూడండి ద బెస్ట్ ఆఫర్ ఏది ఉంది అనేది. ఓకే, సింపుల్గా చూడండి, ద ఫాస్ట్గా, రైట్? సో చూస్తున్నాం మనం, చూసారా? అండ్ ఇక్కడ చూడండి ద 12 minutes అఫిలియేట్ సిస్టమ్ అండ్ చాలా ఉన్నాయి ఆఫర్స్ అనేవి. సో మీకు ఇక్కడ ఏదైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో అది తీసుకోండి. ఓకేనా? సో మీ ఇష్టం, ఎనీ ఆఫర్ మీరు తీసుకోవచ్చు. నేనైతే గెట్ పెయిడ్ టు యూజ్ ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఈ ఆఫర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి గ్రావిటీ చూస్తే 102 ఉంది, అంటే హై కన్వర్టబుల్ గ్రావిటీ అనమాట, అంటే హై గ్రావిటీ ఉంది, అంటే ఈ ఆఫర్ అనేది చాలా బాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ యొక్క ఆఫర్ నేను తీసుకుంటున్నాను. సో దీనికని ఏం చేస్తాను, ప్రమోట్ పై క్లిక్ చేశాను, జనరేట్ ఆఫ్ లింక్ పై క్లిక్ చేయండి, కాపీ, ఏదైనా ఒక నోట్ ప్యాడ్ తీసుకొని సేవ్ చేసుకోండి, ఆఫ్ లింక్, రైట్? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఆఫర్ అనేది చూస్ చేసుకున్నాం, ద బెస్ట్ ఆఫర్ అనేది చూస్ చేసుకున్నాం. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ అనేది కంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికని ఎందుకు మనం కంటెంట్ యూజ్ చేస్తామంటే ఈ యొక్క మెథడ్లో మనం దీంట్లో మెయిన్గా ట్రాఫిక్ సోర్స్ ఏది యూజ్ చేస్తామంటే స్లైడ్ షేర్ అండి. ఓకే, స్లైడ్ షేర్ అని చెప్పేసి ఒక ట్రాఫిక్ సోర్స్ ఇచ్చేస్తాం, వెరీ 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 కన్వర్టబుల్ అండ్ వెరీ మ్యాసివ్ ట్రాఫిక్ అనమాట, టన్స్ ఆఫ్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది ఈ యొక్క పర్టికులర్ సైట్లో. సో అదేనండి ఇది స్లైడ్ షేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్ షేర్లో చూడండి, ఇక్కడ ఎక్స్చేంజర్ టెక్ విజన్. సో దీనికి చూడండి, ఈ పర్టికులర్ పోస్ట్ ఎవరైతే ఇక్కడ అప్లోడ్ చేశారో, పబ్లిష్ చేశారో, దీనికి వ్యూస్ ఇప్పుడు చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. ఓకే, అండ్ ఇది చూడండి 3 million అబోవ్ ఉంది, ఇక్కడ 9 million అబోవ్ వ్యూస్ అనేవి ఉన్నాయి పర్టికులర్ ఆఫర్కి. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి అక్టోబర్ 2019లో అంటే 1 million అబోవ్ 1 year ago, రైట్? సో ఇంత ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది, మ్యాసివ్ ట్రాఫిక్ అనమాట, టన్స్ ఆఫ్ ట్రాఫిక్. ఓకే, సో దీంట్లో మనం ప్రమోట్ చేస్తాం, ఇది మన యొక్క ట్రాఫిక్ సోర్స్ ఇది. సో వీటిలో మనం మన యొక్క ఆఫర్స్ అనేవి మనం ప్రమోట్ చేస్తాం, రైట్? సో దానికి కూడా షేర్ తీసుకున్నాం. అండ్ ఎందుకు ఇది ప్రాఫిటబుల్ అని మీకు చూపిస్తాను. మనకి ఒక సిమిలర్ వెబ్ అనేది ఒక సైట్ ఉంది, దీంట్లోకి వచ్చేసి జస్ట్ చెక్ చేసుకోండి ఈ యొక్క సైట్ గురించి. అండ్ నేను సెట్ చేస్తాను చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను అంతా కూడా. చూడండి ఇక్కడ ఈ యొక్క స్లైడ్ షేర్ .netలో నేను ఈ యొక్క పర్టికులర్ సైట్ ఏది, ఈ యొక్క స్లైడ్ షేర్. సో స్లైడ్ షేర్ గ్లోబల్ ర్యాంక్ 463 ఉంది, కంట్రీ ర్యాంక్ ఇండియాలో 219 ర్యాంక్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ట్రాఫిక్ చూస్తే టోటల్ విజిట్స్ అనేవి 123.36 million అండి,
అంటే హ్యూజ్ ట్రాఫిక్ అనేది ఉంది కదా, మ్యాసివ్ ట్రాఫిక్ అనమాట. ఓకే, సో అందుకోసం ఈ యొక్క పర్టికులర్ సైట్ అనేది తీసుకున్నాం, ఇక్కడ మనం షేర్ చేస్తున్నాం, ఇక్కడ మన యొక్క ఆఫర్ని ప్రమోట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ షేర్ చేయాలంటే మన కంటెంట్ అని కాదు, డైరెక్ట్ లింకింగ్. ఎప్పుడు కూడా మనం ఈ యొక్క పర్టికులర్ ఆఫర్ యొక్క లింక్స్ని డైరెక్ట్గా మనం ఎప్పుడు పోస్ట్ చేయకూడదు, ఎందుకంటే మన యొక్క పర్టికులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్లాక్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈ యొక్క లింక్స్ అనేవి షేర్ చేయకూడదు. అండ్ ఈ యొక్క ట్రాఫిక్ సోర్స్లో డైరెక్ట్ లింక్స్ అనేవి షేర్ చేయడం కావద్దండి, ఖచ్చితంగా అయితే కంటెంట్ అనేది ఉండాలి. సో కంటెంట్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? ద బెస్ట్ సైట్ అండి ఇన్ డిజిటల్ వర్క్స్. చాలా ఉన్నాయి, ప్రీ పిఎల్ఆర్ డౌన్లోడ్స్ అని, ఫ్రీ పిఎల్ఆర్ డౌన్లోడ్స్ అని ఉన్నాయి, ఇన్ డిజిటల్ వర్క్స్ అని చాలా ఉన్నాయి. వీటిలో ఇన్ డిజిటల్ వర్క్స్ అని నేను దీంట్లో సైన్ అప్ అయ్యాను, ఫ్రీ టు సైన్ అప్ అనమాట. దీంట్లో మీకు ఈ బుక్స్ అండ్ చూడండి ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఫ్రీ ఈ బుక్స్, ఫ్రీ సాఫ్ట్వేర్స్, ఫ్రీ వీడియోస్, ఫ్రీ టెంప్లెట్స్, ఇలా చాలా ఉంటాయి అనమాట. సో నేను ఇందులో ఆల్రెడీ ఒక బుక్ తీసుకున్నాను, నేను దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకున్నాను. అండ్ డౌన్లోడ్ చేసినాక మీకు ఈ యొక్క జిప్ ఫైల్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఫైల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట, డిఫరెంట్ ఫైల్స్ అని ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లో ఫస్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను, నేను పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేశాను. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది టోటల్గా 43 పేజెస్ అనమాట. ఓకే, సో ఇది కంటెంట్ అనేది అనమాట, ఫ్రీ కంటెంట్ అనమాట. దీన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ సైట్స్ నుంచి. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రీ బుక్స్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. అండ్ మనకి ఫ్రీ గివ్ అవే రైట్స్ ఉంటాయండి. సో వేరే మీకు డౌట్ రావచ్చు, వాళ్ళ యొక్క కంటెంట్ మనం యూజ్ చేయొచ్చా, సో ఇది కూడా ప్రాబ్లం కదా అని చెప్పేసి. సో నో ప్రాబ్లం అండి, వేరే వాళ్ళ కంటెంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ యొక్క పర్టికులర్ సైట్స్ నుంచి. ఓకేనా? సో ఇవి చూస్తే ఇవన్నీ కూడా ఫ్రీ ఈ బుక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బుక్ నేను ఓపెన్ చేశాను అనుకోండి. ఓకే, ద ఫస్ట్ బుక్ అనేది ఈ బుక్ అనేది ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బుక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఈ బుక్లు ఏవే ప్రొవైడ్ చేశారని కంప్లీట్గా చూపించారు. ఓకే, సో దాంతోపాటు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కెన్ బి సోల్డ్ ఫర్ పర్సనల్ యూజ్, కెన్ బి సోల్డ్ ఫర్, చూడండి ఇక్కడ కెన్ బి సెల్ పర్సనల్ యూజ్ రైట్స్. అండ్ గివ్ అవే రైట్స్ అని చూడండి, కెన్ బి గివ్ అవే ఫర్ ఫ్రీ. గివ్ అవే రైట్స్ ఉన్నాయి మనకి, అంటే మనం గివ్ అవే బోనస్గా ఇవ్వచ్చు, డైరెక్ట్గా ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో గివ్ అవే రైట్స్ అని మనకి ఇచ్చారనమాట. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన అకౌంట్స్ అనేవి బ్లాక్ అవ్వవు. సో కార్పొరేట్ స్ట్రైక్స్ అని మనకు రావు, ఇష్యూస్ రావు అనమాట. సో అందుకు మనం దీని నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్ తీసుకున్నాం. సో కంటెంట్ తీసుకున్నాక ఈ బుక్లో మనం ఏ విధంగా మనకి ఎఫిలియేట్ లింక్స్ అనేవి యూజ్ చేయాలి, యాడ్ చేయాలి. డైరెక్ట్గా ఈ బుక్లో వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయరు కదండి లింక్స్ అనేది. సో డైరెక్ట్గా ప్లెయిన్గా ఈ బుక్ ఉంటుంది, దాంట్లో మన యొక్క ఆఫర్ మనం ప్రమోట్ చేయాలి. మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన యొక్క ఎఫిలియేట్ ఆఫర్స్ ఏదైతే క్లిక్ బ్యాంక్ ఆఫర్ ఉందో ఆఫర్ని మనం ప్రమోట్ చేయాలి. సో ఆఫర్ని ప్రమోట్ చేయాలని ఖచ్చితంగా లింక్స్ అనేది మన యొక్క హాఫ్ లింక్ లేదా మన యొక్క యూనిక్ లింక్ అంటాం, లేదంటే మన యొక్క ఎఫిలియేట్ లింక్ అంటాం, ఆ లింక్నే మనం యాడ్ చేయాలి ఈ యొక్క పర్టికులర్ ఈ బుక్లో. ఓకే, సో అదే కదా మనం అల్టిమేట్ గోల్. సో పీపుల్ అనే వాళ్ళు విజిటర్స్ వస్తారు, బుక్ ఓపెన్ చేస్తారు, చూశాక పర్టికులర్ లింక్ పై క్లిక్ చేస్తారు. లింక్ చేసాక కదా వాళ్ళు మన యొక్క ఆఫర్లోకి వెళ్తారు, నావిగేట్ అయ్యి. సో అక్కడ నుంచి వాళ్ళు పర్చేజ్ చేస్తారు, మన లింక్ ద్వారా పర్చేజ్ చేస్తారు, కాబట్టి మనకి కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇదే కదా మనకు కావాల్సింది. సో అది ఏ విధంగా యాడ్ చేయాలి లింక్స్ అనేవి మీకు చూపిస్తాను ఇక్కడ. సో దానికంటే ఒక ఫ్రీ టూల్ ఉందండి ఆన్లైన్లో, అదే అండి PDF ఎస్కేప్. ఏంటది? PDF ఎస్కేప్. సో PDF ఎస్కేప్లోకి వచ్చాక మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక చూడండి PDF ఎస్కేప్ ఆన్లైన్ PDF పెట్టాను కదా, ఫ్రీ ఆన్లైన్, దీనిపై క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ చూడండి అండ్ క్రియేట్ న్యూ PDF డాక్యుమెంట్, అప్లోడ్ PDF టు PDF ఎస్కేప్, సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్నాక ఇక్కడ మనం PDF ఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ యొక్క పర్టికులర్ PDF ఫైల్ని మనం దీంట్లో డ్రాప్ చేయాలి. ఈ ట్రైనింగ్ గైడ్ అని చూస్ చేసుకొని దీన్ని నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఆ ఫైల్ అనేది PDF ఫైల్ అనేది అప్లోడింగ్ అవుతుంది. ఓకే, మనం అప్లోడ్ చేస్తాం. సో అప్లోడింగ్ అనేది ఎక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు అని చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది, అప్లోడ్ అని ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లోడ్ అయ్యిందండి. అప్లోడ్ అయ్యాక ఇక్కడ మీరు పేజెస్ చూసుకుంటే చూడండి ఇవన్నీ పేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఈ PDF ఎస్కేప్ అనేది మన యొక్క PDF ఫైల్ ఏదైతే మనం అప్లోడ్ చేస్తామో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు, మనకు అనుగుణంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు, కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అందుకు దీన్ని మనం యూజ్ చేస్తాం, ఈ యొక్క ఆన్లైన్ టూల్ అనమాట. ఓకే, సో ఇది చూడండి కంప్లీట్ అనేది బుక్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, లోడింగ్ అవుతుంది స్టిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే,
సో ఈ బుక్ అనేది మనం జనరల్గా పీపుల్ అనే వాళ్ళకి ఈ యొక్క స్లైడ్ షేర్లో అప్లోడ్ చేస్తాం కదా, దీన్ని పబ్లిష్ చేస్తాం కదా ఈ యొక్క బుక్ని. సో పబ్లిష్ చేసేటప్పుడు దీంట్లో మధ్య మధ్యలో మనం లింక్స్ యాడ్ చేస్తాం కాబట్టి పీపుల్ అనేవాళ్ళు ఈ బుక్ని ఫ్రీగా చదువుతారు. అండ్ లింక్స్ పై క్లిక్ చేశారు అనుకోండి, మన యొక్క ఆఫర్కి నావిగేట్ అవుతారు, అక్కడ నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తారు, మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. అదే కదా మీకు చెప్పాను. సో అది ఆ లింక్స్ అనేది ఎలా యాడ్ చేయాలని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం కంటెంట్ అనేది కొన్ని మోడిఫికేషన్ చేయాలి. సో మోడిఫికేషన్ అనేది ఏం లేదు, కొత్తగా నేను కంటెంట్ అనేది యాడ్ చేస్తాను. సో ఆ కంటెంట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడే, రైట్? సో ఇది ఇప్పుడు ఓకేనా. సో ఈ కంటెంట్ అనేది మీరు ఎలా యాడ్ చేయాలి, జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు ఈ పేజ్ ఉందండి. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ప్యానల్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టెక్స్ట్, ఇమేజ్, లింక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో టెక్స్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకున్నాను నేను. ఓకే, సో ఈ టెక్స్ట్ పై క్లిక్ చేసాం. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. ఇలా నేను క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి మన టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఏరియల్లో ఉంది. మనకు కావాలంటే ఫాంట్ ఫ్యామిలీ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ సైజ్ అనేది నేను పెంచుకుంటున్నాను, ఎందుకంటే కాల్ టు యాక్షన్ అంటే మనం కాల్ టు యాక్షన్ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం ఇప్పుడు మనం. సో నేనైతే ఒక 20లో పెట్టాను. అండ్ బోల్డ్ లెటర్స్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ కలర్ ఆల్రెడీ బ్లాక్లో ఉంది, నేను రెడ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే కాల్ టు యాక్షన్ కంటెంట్ అనేది ఇస్తాను. ఆల్రెడీ నేను కాల్ టు యాక్షన్ అనేది స్క్రిప్ట్ రాసుకున్నాను. అది ఏంటంటే ఇదండి, కాపీ. ఓకే, సో దిస్ ఈస్ ద కాల్ టు యాక్షన్ అనమాట. అంటే ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. ఏమని యాడ్ చేశాను, డూ యూ వాంట్ టు మేక్ $500 డే విత్ ది సూపర్ అఫిలియేట్ సిస్టమ్. దిస్ ఈజ్ యాజ్ హెల్ప్డ్ మీ. సారీ, దిస్ యాజ్ హెల్ప్డ్ మీ యాక్చువల్గా. దిస్ ఈజ్ కాదు. ఓకే, దిస్ హ్యాస్ హెల్ప్డ్ మీ బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. దిస్ ఈస్ ద కాల్ టు యాక్షన్ టెక్స్ట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ యొక్క కాల్ టు యాక్షన్లో మన యొక్క అఫిలియేట్ లింక్. ఓకే, మనం ఏదైతే అఫిలియేట్ లింక్ అనేది గ్రాప్ చేసుకున్నాం, ఆల్రెడీ మన యొక్క ఆఫ్ లింక్ అనేది గ్రాప్ చేసుకున్నాం కదా క్లిక్ బ్యాంక్ నుంచి. ఇదే కదా ఆ పర్టికులర్ ఆఫర్ యొక్క లింక్. ఈ యొక్క లింక్ని కాపీ చేసుకున్నాను నేను. చూడండి, కరెక్ట్గా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దీంట్లో మన యొక్క లింక్ అనేది ఇన్సర్ట్ చేయాలండి. మన యొక్క అఫిలియేట్ లింక్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అది? సో ఇక్కడ లింక్ ఆప్షన్ చూసారా, ఈ లింక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పర్టికులర్ టెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని కాల్ టు యాక్షన్ స్క్రిప్ట్ అనమాట ఇది. దీన్ని ఇలా హైలైట్ చేయండి. ఓకేనా, నేను ఇలా హైలైట్ చేశాను. ఇక్కడ లింక్ ఆప్షన్ వచ్చింది చూసారా, Ctrl+V. నా యొక్క క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ ఆఫర్ ఏదైతే చూస్ చేసుకున్నా ఆ ఆఫర్ యొక్క లింక్ అండి అది. ఓకే, లింక్ అనేది యాడ్ అయిపోయింది, రైట్? సో అదేవిధంగా ఎవ్రీ 5 pages ఆర్ ఎవ్రీ 6 pages ఆర్ ఎవ్రీ 3 pages అంటే మీకున్న పేజెస్ బట్టి మీరు ఈ యొక్క కాల్ టు యాక్షన్ లింక్ అనేది యాడ్ చేసుకోండి అనమాట. టెక్స్ట్ యాడ్ చేసేసి ఇదే విధంగా లింక్స్ అనేవి యాడ్ చేసేయండి. సో నేనేం చేస్తాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 5 pagesకి నేను యాడ్ చేస్తాను అనమాట. సో మళ్ళీ ఇక్కడ అగైన్ ఇక్కడ యాడ్ చేస్తాను నేను. ఓకేనా, సేమ్ థింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చాను, సేమ్ కాల్ టు యాక్షన్. ఓకే, Ctrl+C, Ctrl+V. ఓకే, అగైన్ మళ్ళీ కర్సర్ ఇక్కడ మూవ్ చేయండి. చేశాక రిమైనింగ్ టెక్స్ట్ అనేది కాపీ చేయండి, Ctrl+C. ఓకే, Ctrl+V. ఓకే, లింక్ పై క్లిక్ చేయండి. చేసేసి దీన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క టెక్స్ట్ కంటెంట్ని హైలైట్ చేసేసి ఓకే మనకు అఫిలియేట్ లింక్ ఏదైతే మనం గ్రాప్ చేసుకున్నామో కాపీ, Ctrl+V, పేస్ట్. ఓకే పై క్లిక్ చేయండి. దాట్స్ ఇట్. ఇదే థింగ్ ఏంటంటే ఇదే సేమ్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ 5 pagesకి నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, సో ఇదే విధంగా మీరు చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ మనం చేసి చూపించలేం కదా, ఇక్కడ టైం వేస్ట్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చేసినాక ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఒక లెఫ్ట్ సైడ్ ప్యానల్లోకి వస్తే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, సేవ్ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ చూడండి ప్రింట్ డాక్యుమెంట్. ఓకే, సేవ్ అండ్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ పై క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ అండ్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. సేవ్ అండ్ డౌన్లోడ్ పై క్లిక్ చేశాను. ఇప్పుడు పీడిఎఫ్ అంటే ఎడిట్ అయిన పీడిఎఫ్ ఫైల్ అనేది ఇప్పుడు మనకి
ట్రైనింగ్ గైడ్ కదా, మాడిఫైడ్ డెస్క్టాప్ సేవ్ చేస్తాను. సో పీడిఎఫ్ అనేది సేవ్ అయిపోయింది. సో మన కాల్ టు యాక్షన్ టెక్స్ట్ యాడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్స్ అనేవి సేవ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, పీపుల్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క పర్టికులర్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇదే కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది పీడిఎఫ్ ఫైల్, మనం మాడిఫై చేసిన పీడిఎఫ్ ఫైల్ ఇప్పుడు మనం సేవ్ చేసాం కదా, డౌన్లోడ్ చేసాం సేవ్ చేసి, అదనమాట. సో ఇప్పుడు మనం మాడిఫై చేసాం కదా, మీకు చూపిస్తాను అది చూడండి. దిస్ ఇస్ ద కాల్ టు యాక్షన్ బటన్. మొత్తం చదువుతారు కదా, ఈ టెక్స్ట్ మొత్తం చదువుతారు. చదివాక అనుకోకుండా అక్కడ ఇది కూడా చదువుతారు, డూ యూ వాంట్ టు మేక్, ఎలాగా ఇది చదివేసి దీనిపై ఇలా క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆఫర్ లింక్ ఇచ్చామో ఆ యొక్క పర్టికులర్ ఆఫర్ యొక్క సేల్స్ పేజ్కి నావిగేట్ అవుతున్నారు, రీడైరెక్ట్ అవుతారు. సో పీపుల్ అనేవాళ్ళు, ఇది ఆ యొక్క పర్టికులర్ ఎఫిలియేట్ ఆఫర్ యొక్క పేజ్ అనమాట, సేల్స్ పేజ్ లేదా ల్యాండింగ్ పేజ్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది క్విజిటప్ ల్యాండింగ్ పేజ్. సో వీళ్ళు క్విజ్ స్టార్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు అలా నచ్చితే పర్చేజ్ చేస్తారు, కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇది మనకి అల్టిమేట్ గోల్, రైట్? సో అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్లైడ్ షేర్లో మనం అప్లోడ్ చేయాలి. సో స్లైడ్ షేర్కి వచ్చాను. స్లైడ్ షేర్లోకి వచ్చాక ఈ స్లైడ్ షేర్ అనేది వెరీ ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఫస్ట్ అయితే మీరు సైన్అప్ అవ్వండి. సైన్అప్ అనేది లింక్డ్ఇన్ అనేది ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ద్వారా మీరు కూడా సైన్అప్ అవ్వచ్చు, ఓకేనా? సో లింక్డ్ఇన్ ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనమాట ఈ యొక్క స్లైడ్ షేర్ అనేది. లింక్డ్ఇన్లో సైన్అప్ అయ్యి ఆ యొక్క పర్టికులర్ ఈమెయిల్ ద్వారా మీరు డైరెక్ట్గా స్లైడ్ షేర్కి మీరు సైన్అప్ అయిపోవచ్చు ఈజీగా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈజీ, మీరు చేసుకోండి, ఓకేనా? వన్స్ చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దిస్ ఇస్ ద స్లైడ్ షేర్ సైట్ ట్రాఫిక్ సోర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద లాస్ట్ మనకి ట్రాఫిక్ సోర్స్, ఇదే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాసెస్ అంతా క్రియేట్ చేసాము, ఈ బుక్ మాడిఫై చేసాము, దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి, పబ్లిష్ చేయాలి అప్లోడ్ చేసి. సో ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా, సో ఆల్రెడీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసాం, దీన్ని నేను ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, అలా ఏం చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ ఫైల్ టు అప్లోడ్ పై క్లిక్ చేసి మనం చూజ్ చేసుకోవచ్చు మన యొక్క ఫైల్ని, రైట్? నో ఫైల్ చూజ్ అని వస్తుంది. ఓకే, చూజ్ చేసుకుందాం. ఓకే, అండ్ డెస్క్టాప్ పైకి వచ్చాను. ఆల్రెడీ డెస్క్టాప్ పీడిఎఫ్ ఫైల్ అనేది నేను ఆల్రెడీ సేవ్ చేశాను కదా, ఇప్పుడే మాడిఫైడ్ వన్, దిస్ వన్. ఓకే, చూజ్ చేసుకున్నా. ఓకే అండి, అప్లోడ్ అవుతుంది, ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. ఈలోపు మనం ఏం చేస్తాం, టైటిల్. సో టైటిల్ ఏంటి, ఓకే, ఇక పర్టికులర్ ఆఫ్ యొక్క టైటిల్ ఏంటంటే దిస్ ఇస్ ద ఇంటర్నెట్ మార్కెటింగ్ లైఫ్ స్టైల్ అనమాట. ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇంటర్నెట్ మార్కెటింగ్ లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనమాట. అది దాని ఒక టైటిల్ కాపీ చేస్తున్నాను నేను. ఓకే, పేస్ట్, డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది నేను ఆల్రెడీ చూడండి, ఇది ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంతవరకు కాపీ చేసుకుంటున్నా, కాపీ. సో మీ ఇష్టం, చూసుకోండి, మీకు నచ్చినంత కంటెంట్ మీరు కాపీ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చాక కాపీ పేస్ట్. సో డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తాను, రైట్? నెక్స్ట్ కేటగిరీ అనేది చూజ్ చేసుకోవాలి. కేటగిరీ అనేది ఇది బిజినెస్ రిలేటెడ్ కాబట్టి బిజినెస్ కేటగిరీ అనేది చూజ్ చేసుకున్నాం. అండ్ ప్రైవసీ అనేది పబ్లిక్, అందరికీ పబ్లిక్ కావాలి కదా, అప్పుడే చూస్తారు. ఓకే, అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ట్యాగ్స్, కీవర్డ్స్ అనేవి మనం యాడ్ చేయాలండి. ట్యాగ్స్ అంటే ఏం యాడ్ చేయాలి, కీవర్డ్స్ అనేవి యాడ్ చేయాలి. సో కీవర్డ్స్ అనేవి ఎక్కువగా సెర్చ్ ఇంజిన్లు ఏవైతే ఉంటాయో, ఇది యాక్చువల్గా ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క స్లైడ్ షేర్ది, ఇది సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ అవుతుందండి. మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో ఈ యొక్క బుక్ అనేది సెర్చ్ ఇంజిన్లో ఇండెక్స్ అవుతుంది. సో సెర్చ్ ఇంజిన్ ఎవరైనా ఈ యొక్క పర్టికులర్ కీవర్డ్స్ సెర్చ్ చేసేటప్పుడు ఈ యొక్క పర్టికులర్ మీ యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వచ్చు స్లైడ్ షేర్ది. సో మీ బుక్ అనేది ఓపెన్ అవ్వచ్చు అక్కడ. ఓకే, అంటే సెర్చ్ ఇంజిన్లో చూపిస్తుంది. సో ట్రాఫిక్, అందుకే ట్రాఫిక్ అనేది ఎక్కువగా మ్యాసివ్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట ఈ యొక్క పర్టికులర్ సైట్కి. ఓకే, సో అందుకోసం ఇక్కడ ట్యాగ్స్ అడుగుతున్నారు, అంటే మనం కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. సో జనరల్గా ఇచ్చే కీవర్డ్స్ ఏంటంటే మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు, చూసుకోండి. ద బెస్ట్ సెర్చ్ ఇంజిన్లో మనకి ఏవైతే ఎక్కువ చూపిస్తుందో అది ఇవ్వండి, ఓకేనా? నెక్స్ట్ ఫ్రీ మనీ, ఎంటర్. ఎస్, సో వన్స్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చూసారా, బుక్ అనేది అప్లోడ్ అయిపోయింది. వన్స్ అప్లోడ్ అయినాక టైటిల్ ఇచ్చేసాము, డిస్క్రిప్షన్ ఇచ్చేసాము,
అండ్ కేటగిరీ చూస్ చేసుకున్నాము, ప్రైస్ అనేది పబ్లిక్ అనేది చూస్ చేసుకున్నాము, అండ్ ట్యాగ్స్ కీవర్డ్స్ సెర్చ్ ఇంజిన్ ఎక్కువ చూపిస్తుందో అటువంటి కీవర్డ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసాము. అండ్ బుక్ అనేది అప్లోడ్ అయిపోయింది. సో వన్స్ అప్లోడ్ అయినాక ఐఎమ్ నాట్ అ రాబర్ట్ పై క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేశాక పబ్లిష్ బటన్ యాక్టివేట్ అయ్యింది చూసారా, దీనిపై క్లిక్ చేయండి. దాట్స్ ఇట్, పబ్లిష్ అయిపోయింది మన బుక్ అనేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క ట్రాఫిక్ సోర్స్ యూజ్ చేసుకొని యొక్క క్లిక్ బ్యాంక్ ఆఫర్స్ని ఫ్రీగా వితౌట్ ఎనీ వెబ్సైట్ ఆర్ ల్యాండింగ్ పేజ్, ఓకే, అవి లేకుండా వాటితో పని లేకుండా మనం ఈ యొక్క ఆఫర్స్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఛాన్సెస్ అనేది ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే కన్సిస్టెన్సీ. సో ఇదే ప్రాసెస్ అనేది ఎవ్రీడే చేయండి, డైలీ చేయండి. డిఫరెంట్ ఆఫర్ తీసుకొని డిఫరెంట్ పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఏం చెప్పానో మీరు అదే విధంగా ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేయండి. ఓకే, అంతే, ఏం లేదు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు అప్లోడ్ చేయండి, దాంట్లో ఏవో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా మూవ్ అవుతాయి, ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవుతాయి, మీ యొక్క ఆఫర్స్ అనేవి సేల్ అయ్యి మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది తెలుగులో నేను లాంచ్ చేశాను చాలా రోజుల క్రితం. అండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు పర్చేజ్ చేశారు, అండ్ రిజల్ట్స్ కూడా ఆల్రెడీ చాలా మందికి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీరు కూడా ఈ యొక్క కోర్స్ ద్వారా నేర్చుకొని మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మీరు కూడా మాలాగే రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద మై కోర్స్ సేల్స్ పేజ్ అనమాట ఇది. ఓకేనా? సో కంప్లీట్గా ఇలా ఉంటుంది కోర్స్, ఎటువంటి యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా ఉంటుంది. ఈ కోర్స్ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఈ యొక్క లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి. సో మీకు నచ్చితే ట్రై చేయండి. ఓకేనా? సో అది కాకుండా నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలా చేయడం వల్ల డైలీ ఏవైతే కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానో ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. సో దట్ మీరు ఫాలో అవ్వగలుగుతారు అనమాట. సో వెరీ గుడ్ కంటెంట్ అనేది ఇక్కడ నుంచి చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.